ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎస్ మీరయ్య, ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ 4వ వార్షికోత్సవ సమావేశం వారణాసిలో జరిగింది. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ సుధామ ప్రసాద్, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద చర్చించారు. ప్రధానంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వెంటనే వెనక్కి తీసుకుని ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని, కార్మికుల సమస్యలను, జీతభత్యాలను పెంచాలని, రైల్వేలో ప్రైవేటీకరణను, అవుట్సోర్సింగ్ లను తక్షణమే ఉపసంహరించుకోవాలని సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అనంతరం ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ వర్గాన్ని ఎన్నుకున్నారు. సౌత్ ఇండియా ప్రతినిధులుగా తిరుపతికి చెందిన ఎస్ మీరయ్య జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. నవంబర్ 25వ తారీఖున జరిగే పాత పెన్షన్ స్కీమ్ సాధన కొరకు జరిగే కార్యక్రమంలో ఢిల్లీకి కార్మికులంతా తరలి రావాలని నూతన కమిటీ కోరింది. పలువురు ఎంప్లాయీస్ మీరయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. పేరు మార్చి ఓపీఎస్ గా మార్చి పాత అమలు జరిపే పద్ధతి అనేది. అదేవిధంగా రైల్వేలో ఇప్పటికే 5 లక్షల పైచలకు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. వేకెన్సీస్ ఉన్నందువల్ల కార్మికుల్లో, వర్కర్స్లో అధిక పనిభారం అయ్యి ట్రైన్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పనిభారంతో గురయ్యి అనేక ఇబ్బందులు కాబట్టి పనిభారాన్ని తగ్గించాలన్నా, నాణ్యమైన వర్క్ జరగాలన్నా ఇమ్మీడియట్గా అడిషనల్ జనరల్ సెక్రటరీ గారు డిమాండ్ చేస్తారు.